లూకా సువార్త 23వ అధ్యాయము 44 నుంచి 46 వచనములు చదివి సహాయం చేయమని వేడుకుంటున్నాను. చాలు. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనిచున్నాను. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుకు ఏదైతే అప్పగించిన బాధ్యతలో ఇది ఒకటి అని గ్రహించుకోవాలి. అయితే మనకి అప్పగిస్తారు చాలా. మనం ఎంత మటుకి ఒక అప్పగించిన దానిని చేయగలుగుతున్నాం అని ప్రశ్న వేసుకున్నప్పుడు నిజంగా పాత నిబంధన స్థితిలో ఒక యేసు ప్రభువు ముంగుర్తుగా అబ్రహాము తన కుమారుని ఏ రీతిగా మొరియా పర్వతం మీదకి తీసుకొని వెళ్ళినప్పుడు అది అతనికి అప్పచెప్పి తీసుకొని వెళ్ళుచున్నప్పుడు సమస్తము ఏది వెనుక చూడలేదు. 22వ అధ్యాయము మొదటి నుంచి ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా ఆయన చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పింది. తెల్లవారినప్పుడే చెప్పిన వెంటనే జాగు చేయలేదు, ఆలస్యం చేయలేదు, నిర్లక్ష్యం చేయలేదు. తెల్లవారిన వెంటనే ఆ కుమారుని తీసుకొని మోరియా పర్వతం మీదకి వెళ్ళడం జరిగింది. అది చాలా భక్తుల ద్వారా విన్నాం. ముంగుర్తుగా యేసు ప్రభువు ఏదైతే సిలువలో ప్రాణం పెట్టి ఉన్నాడో మొదటగా అది అక్కడ జరిగినట్లుగా ఇస్సాకును బలిగా అర్పించినట్లుగా చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, ఏదైతే మనకి ఫస్ట్ నుంచి కూడా అప్పచెప్పి ఉన్నారో తండ్రి చిత్తాన్ని ఏ రీతిగా నెరవేర్చి ఉన్నాడో గ్రహిస్తూ ఈ లోకంలో ఉండాలి. అలాగే పేతురు కూడా నిజంగా అనేకమైన శ్రమలు పడుతూ ఉన్నాడు. కీడును అవమానాలు ఇలాగా చేస్తూ ఉన్నప్పుడు ఏమీ మాట్లాడలేదు, కానీ కీడు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. మేలు చేసి కీడు అనుభవించాలి అని హితబోధ చేశాడు పేతురు. అలాగే పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 21, 23 వచనాల్లో చూసినట్లయితే తప్పిదమ్మలకై దెబ్బలు తిన్నప్పుడు అది మనకి ఎంత ఇదిగా ఉంటుందో చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే పేతుడు దగ్గరగా ఎన్నో అసలు ఆ యేసుని ఎంత బొంకి ఉన్నాడో అది గుర్తు చేసుకొని నిజంగా లూకా సువార్త 22వ అధ్యాయంలో పశ్చాత్తాపడినట్లుగా నిజంగా 3 సార్లు అబద్ధమాడినప్పటికీ కూడా ఆ యేసు పేతురు వైపు చూసినప్పుడు ఎంత హృదయం నొచ్చుకొని పశ్చాత్తాపముతో ఆయన వైపు తిరిగి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఎక్కడా కూడా ఆయన గూర్చి చెప్పకుండా ఉండలేదన్నమాట. నిజంగా అంతగా ఉన్నాడు అనమాట. అయితే ఇదే మాటలు కీర్తనాకారుడు కూడా 25వ అధ్యాయము మనము కూడా అనేకమైన విషయాలలో అవమానాలు నిందలు వస్తూ ఉన్నప్పుడు దేవుని చేతికి మనము మన ఆత్మను అప్పగించుకునే వారముగా ఉండాలి. కీర్తనాకారుడు 25:1 దేవా నీ దిక్కును చూసి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను అని ప్రార్థన చేస్తున్నాడు. అలాగూ మనకు కలుగుతున్న ప్రతి వేదన, ప్రతి కష్టాలలో, ప్రతి నిందలలో, వేదన భరితమైన పరిస్థితుల్లో ఎదురవుతున్న ప్రతి అవమానాల్లో, అనుమానాల్లో కూడా దేవుని తట్టు ఆత్మను ఎత్తుకొని నిరంతరము ప్రార్థించేవారముగా ఉండాలి. అలాగే అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 1వ వచనం నుంచి కొన్ని ఉపమానాలు యేసు ప్రభు చెప్పడం జరిగింది. దానిలో 14 నుంచి 30 వచనాల్లో చెప్పబడిన మాట ఏంటంటే, ఒక ఉపమానంలో చెప్పబడింది. ఒక మనుషుడు పరలోక రాజ్యం ఒక మనుషుని ఒక తోట మాలికి అప్పచెప్పి దేశాంతరముకు పోయిన యజమానిగా కనబడుతూ ఉన్నాడు. అప్పుడు ఒకనికి 5 తలాంతులను ఇచ్చి ఉన్నాడు, ఒకనికి 2 తలాంతులను ఇచ్చి ఉన్నాడు,
ఒకనికి ఒక్క తలాంతు మాత్రమే ఇచ్చి ఉన్నాడు. అయితే వారు అప్పగించిన వాటిని ఏ రీతిగా చేసి ఉన్నారో, వ్యాపారం చేసి ఉన్నారో, ఎలాగూ అప్పగించిన దాన్ని తండ్రి అయిన ఆ యేసు ప్రభు వచ్చినప్పుడు, ఆ యజమాని వచ్చినప్పుడు అక్కడ ఆ మనుష్యుడు ఒక యేసు ప్రభుగా గుర్తుగా ఉన్నాడనమాట. అయితే ఆ యజమానుడు వచ్చినప్పుడు 5 తలాంతులను కలిగిన వాడు 5 వ్యాపారం చేసి ఆ యజమానుడికి అప్పచెప్పాడు. 2 తలాంతులు కలిగిన వాడు ఆ 2 వ్యాపారం చేసి అప్పచెప్పినప్పుడు కింద ఫుట్ నోట్లో ఉంటుంది 2 మాటలు కూడా మనము ఎలాగున్నాము, ఏదైతే అప్పగిస్తూ ఉన్నారో దాన్ని ఏ రీతిగా వ్యాపారం చేస్తూ ఉన్నామా, 1 తలాంతులు కలిగిన వాడిలాగా మనము పాతి పెడుతూ ఉన్నామా. పాతి పెట్టడం మాత్రమే కాకుండా ఎదురు సమాధానం చెప్తున్నాడు యజమానికి. అలాగా మూల భాషలో ప్రవేశించమని 2 ఫుట్ నోట్లో అదే మాట. అతని యజమానుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదములు మాత్రమే కాక పర సంబంధమైన ఆశీర్వాదములు పాలు పొందుతావు, సంతోషముగా ఉంటావు, నిత్యము కూడా స్తుతిస్తావు అని చెప్పబడిన మాటలు అన్నమాట. అయితే 1 తలాంతులను తీసుకున్నవాడు ఏం చేశాడంటే యజమానుడికి, అయ్యా నీవు విత్తని చోట కొయ్యవాడును, చల్లని చోట పంట కూర్చుకొనివాడు అయినా కఠినుడు అని నేను ఎరుగుదును కనుక నేను భయపడి. నిజంగా భయపడాడండి? భయపడితే అలా చేస్తాడా? భయపడ్డా? లెక్కలేని తనంగా, రెక్లేస్తనంగా, ఇచ్చాడులే, అతనికి 5 ఇచ్చాడు, ఇతనికి 2 ఇచ్చాడు, నాకే 1 ఇచ్చాడు అని రెక్లేస్తనంగా ఉన్నాడని మనం ఎలాగున్నామని చెప్పబడుతుంది. ఇక్కడ 27వ వచనంలో అయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునే అని చెప్పి యజమానుడు ఎంతో బాధతో నిజంగా అప్పగించిన వాటిని ఏ రీతిగా ఇద్దరు చక్కగా దేవుని సంతోషంలో పాల్పొంది ఉన్నాడు. ఒక్కడైన వాడు దేవుని యజమానిని బాధ పెట్టడం మాత్రమే కాకుండా తన ఇంకా ఎన్నటికీ పొందలేకుండా ఆయన ఉన్నాడని తెలియపరుస్తున్నాను. అయితే మనము ఈ యొక్క లోకంలో జీవించుచున్నప్పుడు నిజంగా అనేకమైన వాటిని మనము అప్పగిస్తాం. ఇంటిని అప్పగిస్తాం, ఆస్తులను, ఏదైనా తల్లిదండ్రులు అప్పగించినప్పుడు ఏ రీతిగా దుర్వినియోగపరుచుకుంటున్నామో వాటిని గురించి జాగ్రత్తగా పరుచుకుంటున్నామా. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆత్మ సంబంధమైన వాటిని మనకు కృపావారాలు కానీ అనేకమైన మనం పొందుకుంటున్నాం. యజమానుడు మనం ప్రార్థించినప్పుడు అనేకమైన వాటిని పొందుకుంటున్నాం. దాన్ని ఏ రీతిగా ఆయన కొరకు వాడబడుతున్నామని నేను పరిశీలన చేసుకొని ఇకనైనా నేడు అనబడిన దొంగతో ఎలాగ చెప్పి ఉన్నాడో, నేడు ఉన్న సమయంలో మనము ఆ రీతిగా యజమానిని సంతోషపరిచే వారముగా ఉండనట్లు ఈ లోకంలో బ్రతుకటం మాత్రమే కాక ఆ పరలోకంలో చేరే అంత వరకు కూడా నమ్మకముగా, ఈ కొంచెములో నమ్మకముగా ఉండు, నీకు అనేకమైన వాటిలో నమ్మకమును మీకు ఇస్తాను అని మాట వాగ్దానం చేస్తున్నాడు కనుక, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక అట్టి నమ్మకాన్ని మనం ఎక్కడా కూడా ఒమ్ము చేయకుండా, మరి ముఖ్యంగా ఆయన మనకు అనుగ్రహించిన రక్షణను కాపాడుకుంటూ నిత్యరాజ్యంలో పాలు పొంది అంతవరకు కూడా ఇతరుల కొరకు అనేకుల కొరకు ప్రార్థించే వారముగా ఉండులాగున మనకి హెచ్చరిక, అలాగే ఒక నిబంధన కూడా చేస్తున్నాడు. ఇట్టి దైవ వాక్కులు మన హృదయంలో నిలిచి ఫలించినట్లు ఈ చిన్న వాక్యమును దేవుడి దీవించును గాక.